హాయ్ ఫ్రెండ్స్, అది 1825వ సంవత్సరం రాజస్థాన్లోని ఒక అందమైన గ్రామం. 800 మంది జనాభా, 200 ఇళ్ళు, ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ గ్రామం ఆ రోజు రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయింది. వండిన ఆహారం అక్కడే ఉంది, వాళ్ళు వాడిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ గ్రామం నిర్మానుష్యంగా మారింది. అయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 200 సంవత్సరాలు గడిచినా ప్రస్తుతం ఆ ప్రదేశం నిర్మానుష్యంగానే ఉంది. పగలు కూడా భయం వేసేలా ఉండే ఆ ప్రాంతం రాత్రి అయితే ఇంకా భయంకరంగా అక్కడి వాతావరణం మారుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. అక్కడ ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది? అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోలో కుల్దారాకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది, కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. శాపాలు. మన భారతీయ పురాణాల్లో మరియు జానపద కథల్లో ఈ శాపాల గురించి మనం వింటూనే ఉంటాం. ఎంతో బలమైన రాజ్యాలు, అలాగే గొప్ప వ్యక్తులు ఈ శాపాల ప్రభావంగా తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎన్నో తరాల వరకు వారిని వెంటాడే ఈ శాపాలు చాలా భయంకరమైనవి. అయితే ఇటువంటి శాపం ఒకటి మనం చెప్పుకోబోయే ఈ గ్రామం వెనుక ఉంది. కుల్ధారా భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ అనే ప్రాంతానికి పశ్చిమ దిశ అంటే వెస్ట్ డైరెక్షన్లో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం యొక్క జియోగ్రాఫికల్ కండిషన్ అంటే భౌగోళిక స్థితి గురించి మాట్లాడుకుంటే ఇది ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండి 861 × 261 మీటర్స్ ఏరియాని కవర్ చేస్తూ నార్త్ నుంచి సౌత్ వైపుగా విస్తరించి ఉంది. ఈ ప్రదేశంలో 3 పొడవైన రోడ్లు, వాటిని అడ్డగించే కొన్ని ఇరుకైన సందులతో చూడడానికి ఒక మేజ్ లాంటి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ గ్రామానికి 3 డైరెక్షన్స్లో అంటే నార్త్, సౌత్, వెస్ట్ డైరెక్షన్లో గోడలు ఉన్నాయి. ఈస్ట్ డైరెక్షన్లో మాత్రం ఇంకిపోయిన కాక్ని అనే నది, దాని భూభాగం ఉంది. ఈ గ్రామంలో పాలీవాల్ బ్రాహ్మణులు అనే ఒక జాతి ఉండేవారు. 17 నుంచి 18వ శతాబ్దం మధ్యలో 1500 మంది జనాభాతో ఉండే ఈ గ్రామం 1815 నుంచి 1825 మధ్య సమయంలో 800 మంది జనాభాతో ఉండేది. అయితే 1291 సంవత్సరం నుంచి పాలీవాల్ బ్రాహ్మిన్స్ ఇక్కడ తన స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నట్టు చరిత్రకారులు చెబుతారు. ఈ పాలీవాల్ బ్రాహ్మణులు వ్యవసాయం మరియు వ్యాపారం చేసేవారు. వీరి స్కిల్స్తో ఇలాంటి ఎడారి వాతావరణంలో కూడా కరీన్ అనే ఒక వ్యవసాయ పద్ధతిని మరియు కొన్ని ఇతర వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పంటలను బాగా పండించేవారు. వ్యవసాయపరంగా, వాణిజ్యపరంగా ఈ గ్రామం ఒక సుసంపన్న గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన కుల్ధారా భవిష్యత్తునే మార్చేసింది. అది 1825వ సంవత్సరం. జైసల్మేర్ ప్రాంతానికి ప్రధానమంత్రిగా సలీం సింగ్ అనే ఒక క్రూరమైన వ్యక్తి తన అరాచకాలతో ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి ఎక్కువ మొత్తంలో పన్నులను వసూలు చేసేవాడు. అయితే అతను ఒకరోజు కుల్ధారా గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అందమైన యువతిని చూసి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా చెప్పాడు. ఆమె ఆ గ్రామ పెద్ద యొక్క కూతురు. వాళ్ళు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. అయితే ఇది మనసులో పెట్టుకున్న సలీం సింగ్ ఆ గ్రామ ప్రజలను అధిక పన్నులతో వేధించసాగాడు. అయితే ఒకరోజు ఆ యువతిని తనతో పంపించాల్సిందిగా కోరి అప్పుడే ఈ పన్నులను తగ్గిస్తానని చెప్పి వాళ్ళకి ఒకరోజు గడువు ఇచ్చాడు. అతడి ఆకృత్యాలను భరించలేని ఆ గ్రామస్తులు రాత్రికి రాత్రి అందరూ సమావేశమయ్యి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ తమ భూభాగంలో ఇంకెవరూ నివసించలేరని శాపాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారని, వారి పాదముద్రలు కూడా ఆ రోజు దొరకలేదని అక్కడి స్థానికుల పూర్వీకులు కథలుగా చెప్పుకునేవారు. వాళ్ళు అలా ఖాళీ చేసినప్పటి నుంచి ఆ ప్రదేశం నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే అక్కడ ఉండాలనుకున్నా కూడా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ చోటికి వెళ్ళగానే ఏదో తెలియని శక్తుల కారణంగా నెగిటివ్ థాట్స్ అంటే భయం, కోపం, ఆందోళన లాంటివి కలిగేవని, ఆ శాప ప్రభావం వల్లే ఇలా జరుగుతుందని, ఇక్కడ దెయ్యాలు లాంటివి ఉన్నాయని స్థానికులు చెప్పే మాటలు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వారు చెప్పుకొచ్చారు. ఇక్కడ జరిగే పారానార్మల్ అంటే అతీంద్రియ సంఘటనల గురించి వివరంగా మాట్లాడుకుందాం. చాలామంది సందర్శకులు గ్రామ శిథిలాల లోపల వింత శబ్దాలు, గుసగుసలు,
కొన్ని రకమైన స్వరాలను విన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ శబ్దాలు ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలిసేది కాదని వివరించారు. ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు కొన్ని నీడలు కనిపించేవని, అలాగే వారి వెనక ఎవరో ఉన్న అనుభూతి కలిగేదని, తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండేవారు కాదని, ఎవరో మనల్ని గమనిస్తున్న ఫీలింగ్ అయితే ఉండేదని, ఎవరో పిలిచినట్టు శబ్దాలు కూడా వినపడేవని వాళ్ళు చెప్పారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఈ ప్రదేశంలోకి రాగానే కోపం, భయం, దుఃఖం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వాళ్ళకి కలిగేవని, ఇదంతా ఆ శాపం వల్లే అని వారి వాదన. అయితే ఇవన్నీ నమ్మడానికి లేదని కొంతమంది వాదన. ఈ కథలు అలాగే ఈ సంఘటనలు చాలామందిని ఆకర్షించి ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. అయితే 6 దాటిన తర్వాత మాత్రం అక్కడికి ఎలా ఉండదు. ఈ గ్రామ ద్వారాలకు ఒక 80 సంవత్సరాల వృద్ధుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన వారికి ఈ గ్రామ చరిత్ర చెప్తూ ఉంటాడు. అయితే ఆయన తన కొడుకుతో కలిసి 40 సంవత్సరాల నుంచి పక్కనే ఉన్న గ్రామంలో నివసిస్తున్నాడు. అతని మాటల ప్రకారం ఈ గ్రామంలో దయ్యాలు తిరుగుతున్నాయనే వార్త ఒక అబద్ధమని, అది కేవలం పర్యాటకులను ఆకర్షించడానికి పుట్టిన ఒక కథ అని ఆయన చెప్తూ ఒక ఆశ్చర్యపరిచే మాట కూడా చెప్పాడు. అదేమిటంటే, ఈ గ్రామానికి అతీంద్రియ అనుభూతి అంటే పారానార్మల్ యాక్టివిటీ అంటే ఏదో ఒక తెలియని శక్తి మనల్ని వెంటాడుతూ ఉందనే మాట నిజమే అని, అదేమిటి అనేది ఒక ప్రశ్నగా ఉంది అనేది ఆయన చెప్తున్నాడు. ఈ సంఘటనకు ఆ శాపమే కారణం అయి ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్.